ఈ టైం అంతా వేస్ట్ చేయకండి. అది పోస్టులు తక్కువ ఉన్నాయని, టైం చాలా ఎక్కువ ఉందని నిరాశ పడొద్దు ఖచ్చితంగా. ఇంకా కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే మాత్రం వాళ్ళు ఈ డిఎస్సిని దృష్టిలో పెట్టుకోకపోయినా వచ్చే డిఎస్సీల కోసం అన్న వాళ్ళు ఇప్పుడు సిద్ధం అవ్వాల్సిందే. జాబ్ కావాలి, ప్యాషన్ ఉన్న జాబ్ ఇది అని అనిపిస్తే కనుక వాళ్ళు ఖచ్చితంగా ఈ డిఎస్సి కోసం కాకపోయినా వచ్చే డిఎస్సి కోసమైనా వాళ్ళు ఖచ్చితంగా సిద్ధం అవ్వాలి. ఓకే, ఇక ఈ మొన్న త్రుటిలో తప్పిన వాళ్ళు ఉన్నారు కదా, త్రుటిలో జస్ట్లో మిస్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళైతే అస్సలు వదలకూడదు. వాళ్ళకి కావాల్సిన ఒకటే పోస్టు. మీకు 100 పోస్టులతో డిఎస్సి ఇచ్చినా సరే మీరు ఖచ్చితంగా రాయాలి. అందులో నా పోస్టు ఖచ్చితంగా ఉంది అని ఆ డిఎస్సి యొక్క అంతు మీరు చూడాల్సిందే. మీకు జస్ట్లో పోయింది మార్కులు అంటే మీరు మ్యాక్సిమం 90% ప్రిపరేషన్ అవగొట్టిన వాళ్ళు అనమాట. ఈ క్యాస్ట్ రిజర్వేషన్ వల్ల కానీ లేదా ఏదో బ్యాడ్ లక్ వల్ల కానీ సరే కొంచెం మిస్ అయింది, మరి ఈసారి మిస్ అవ్వకూడదు కదా. మీ ప్యాషన్ని 90% ప్రిపరేషన్ అయ్యి మీరు త్రుటిలో తప్పింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రిపరేషన్ని వదలకుండా చదవండి. ఒక్క పోస్ట్ ఉన్నా సరే మీ సబ్జెక్ట్కి ఖచ్చితంగా ఆ పోస్ట్ మీకే రావాలి. కాబట్టి ఎక్కడ లైట్ తీసుకోవద్దు. ఎన్ని ఆర్థిక సమస్యలున్నా, కుటుంబ సమస్యలున్నా, ఎన్నున్నా సరే మీ ప్యాషన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు అని నేను చెప్తున్నాను అనమాట. అది నా సజెషను. కాబట్టి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉన్న వాళ్ళు ఫుల్ టైం దాన్ని కేటాయించి చదవండి. ఫైనాన్షియల్గా సపోర్ట్ లేని వాళ్ళు రోజు మీ వర్క్ చేసుకుంటూనే, మీ జాబులు, మీ ప్రైవేట్ జాబ్ మీరు చేసుకుంటూనే మీ ప్యాషన్ని మాత్రం వదలకుండా దానికి టైం కేటాయించండి ఖచ్చితంగా. సో చూద్దాం, ఒకవేళ ఇంకా పోస్టులు ఇంక్రీజ్ అయ్యి యాడ్ చేస్తారేమో, ఆ అవకాశం కూడా ఉంది. మరి మీరు తక్కువ పోస్టులు కదా అని నీరు కారిపోయి ప్రిపరేషన్ వదిలేసే పరిస్థితి అయితే రానివ్వద్దు. ఓకేనా? ఖచ్చితంగా నేను కూడా వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను. మేము మంచి జీకే వీడియోస్ కానీ, కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వీడియోస్ కానీ, సబ్జెక్ట్ వీడియోస్ కానీ కంటిన్యూస్గా చేయడానికి ప్రయత్నిస్తాను. నేను మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ ప్రిపరేషన్ని వదలొద్దు. మీ ప్యాషన్ని మీరు ఖచ్చితంగా తీర్చుకొని తీరాల్సిందే అన్నది నా సజెషన్ అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ. ఓపికగా వీడియో అంతా చూసినందుకు. ఖచ్చితంగా మళ్ళీ వీడియోస్తో మిమ్మల్ని కలుస్తాను. ఆల్ ది బెస్ట్.